ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలామంది గురువుగారు మీరు ఉపాయాలు చెప్తున్నారు, మేము తాంత్రిక ఉపాయాలు చేయలేము, సింపుల్గా ఉండి అక్షయ తృతీయ నాడు చేసుకోగలిగే పరిహారాలు చెప్పండి, మాకు ఖచ్చితంగా అక్షయ తృతీయ నాడు డబ్బు సంపద మా వెంట ఉండే పరిహారాలు మాకు కావాలి అని అడిగిన వారికి చాలా తేలికైన పరిహారాలు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే గురువుగారు మీతో మాట్లాడాలి, తాంత్రిక వస్తువులు కావాలి అనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మనకి అక్షయ తృతీయ 29వ తారీఖు అంటే ఈరోజు సాయంత్రం నుంచి స్టార్ట్ అయింది, రేపు మధ్యాహ్నం వరకు ఉంది. కానీ మీరు ఈ ఉపాయాలని ప్రతి అక్షయ తృతీయకి చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి అనుమానాలు ఉంటాయి. ఇది మీకు చాలా తేలికైన త్వరగా ఫలితాన్ని ఇచ్చే ఉపాయాలు. మీరేం చేయాలి, ఎలా చేయాలి చెప్తాను. రేపు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందు నిద్రలేకండి. లెగిచి మీరు చక్కగా స్నానం చేయాలి. మీ స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం కలుపుకోండి, దాంతోపాటు కొద్దిగా బియ్యం దాంట్లో వేయండి, వేసి స్నానం చేయండి. తర్వాత మీరు పువ్వులతో, మంచి సుగంధం వచ్చే పువ్వులతో లక్ష్మీనారాయణ పూజించండి. ముందు మీకు లక్ష్మీనారాయణ పూజించే ముందు ఒక విషయం చెప్తాను. లక్ష్మీదేవిని ఈరోజు పూజించడం వల్ల మీకు అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి, ఆ రోజునే లక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టి ప్రత్యేకంగా మీరు సిరి సంపదలు పొందాలి అనుకునే వారికి మీరు అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రం కానీ చేయవచ్చు. ఇది ఏమీ రాదు గురువుగారు అనేవారు ఓం లక్ష్మీదేవి ఏ నమః అని స్నానం చేసిన తర్వాత తూర్పు వైపు తిరిగి మనసులో ఒక 108 సార్లు అనుకొని ఈ కోరిక చెప్పుకోండి. తర్వాత పసుపు కుంకుమ, ఈ రెండు కూడా లక్ష్మి చిహ్నాలు. మనం ఆడవారికి పసుపు కుంకుమ ఇస్తుంటాం కదా, మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర, అంటే మీ తలుపు ఏదైతే ఉంటుందో దాని దగ్గర ఈ పసుపు కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ గుర్తు వేయాలి. ఇది ఎలాంటి పనిచేస్తుందంటే మీకు ఒక శుభకరమైన శక్తిని ఆహ్వానిస్తుంది ఇంట్లోకి. అలాగే లక్ష్మీనారాయణని ఆహ్వానిస్తుంది. స్వస్తిక్ స్వయంగా గణపతి స్వరూపంగా మనం భావించాలి. అలాగే ముఖ్యంగా రెండవది ఏంటంటే, 3వ పాయింట్ చెప్తున్నాను, దానం చేయండి. మీరు ఎవరికైనా సరే ఈరోజు పేదవారికి ఎంతో కొంత అవసరమైన వస్తువులు మీ శక్తి మేరకు దానం చేస్తే మంచిది. అంటే ఆహారం కావచ్చు, వస్తువులు కావచ్చు, డబ్బు రూపంలో దానం కావచ్చు, వస్తువు రూపంలో దానం కావచ్చు. దీనివల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. మీ సంపద ఎంత కావాలో పెరుగుతుంది. అలాగే ఈ రోజున కొత్త వస్తువులు కొనండి. అందులో పెద్ద పెద్ద వస్తువులు కొనాల్సిన అవసరం లేదు. బంగారం, వెండి లాంటివి కొనగలిగితే గ్రామైనా మిల్లీగ్రామైనా కొనుక్కోండి, వెండైనా కొనవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలా కొనడం కూడా మీకు లాభం ఉంటుంది. అలాగే మీ సంపద వృద్ధి చెందాలి, ఒకవేళ మీరు అలా కొనడానికి వీలు కాకపోతే కొత్త పాత్రలైనా కొనవచ్చు. అంటే మీకు చివరికి మట్టి పాత్ర కూడా కొనుక్కోవచ్చు, ఉప్పు కొనుక్కోవచ్చు, పంచదార కొనుక్కోవచ్చు, పాలు పెరుగు కొనుక్కోవచ్చు. ఇది ఏది కొన్నా రేపు మీరు కొనడం వల్ల మీకు ఇది శుభప్రదమైన వస్తువులు కాబట్టి మీకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఇంకా మా దగ్గర ఇవన్నీ కొనలేము అనుకునేవారు తులసి మొక్కని పూజించండి. మీరు ఎవరైనా సరే మీ ఇంటి దగ్గర తులసి మొక్క ఉంటే, లేదా మీ దగ్గర నర్సరీలోకి వెళ్ళి తులసి మొక్క తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నీరు పోసి తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి తులసికి లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి మీరు అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోండి, మీకు మంచి జరుగుతుంది. అలాగే మీరు ఇంటిని చాలా స్వచ్ఛంగా ఉంచుకోండి, డస్టీగా కాకుండా శుభ్రం చేసుకోండి. రేపు ఉదయాన్నే లెగిచి నిద్ర లేచిన తర్వాత మీరు ఈ ఇంటి శుభ్రత చేసుకున్న తర్వాత స్నానాది కార్యక్రమాలు చేసుకోండి. ఇంటిని శుభ్రంగా రేపు ఉంచుకోండి. మీ ఇంటిలోకి లక్ష్మీదేవి వచ్చి తీరుతుంది. అలాగే ఒక మంత్రం చెప్తాను, ఈ మంత్రాన్ని కూడా మీరు జపించండి. ఏది చేయలేకపోయినా ఇది జపించండి. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ సిద్ధి లక్ష్మీయే నమో నమః. ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఇది మరొకసారి చెప్తాను. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ సిద్ధిలక్ష్మియే నమో నమః. ఈ మంత్రాన్ని మీరు జపించడం వల్ల మీకు ధనప్రాప్తి కలుగుతుంది. ఈ చిన్న పరిహారం విశ్వాసంతో ప్రయత్నించండి, తప్పకుండా మీకు మంచి ఫలితం కనిపిస్తుంది.
అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే మీ మిత్రులకి మీ శ్రేయభిలాషులకి ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూసే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఎంత లైక్ చేస్తే అంతమందికి వెళ్తుంది, అది కూడా మీ చేతుల్లోనే ఉంది. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.